శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. శ్రీ 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 గణపతి దుర్గా సమేత భోగలింగేశ్వర ఆలయం. భక్తులకు, శ్రేయాభిలాషులకు, నా జగమంత కుటుంబ సభ్యులకు నా నమస్కారములు. నేను బెండపూడి భార్గవ సంతోషం శర్మ. ఇప్పుడు మనం శ్రీ గణపతి దుర్గా సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళే దారి మరియు ఆలయ ప్రత్యేకతలు తెలుసుకుందాం. వీడియో అంతా కూడా కొంచెం మీరు లెంత్ ఎక్కువ ఉన్న దయచేసి చూడండి. ఇది ఆలయంకి వెళ్ళే దారి. ఈ ఆలయం కంచరపాలెం, ఇందిరానగర్ 5, విశాఖపట్నం కొండ మీద ఉంటుంది. ఈ ఆలయం భక్తులందరూ కూడా ఈ ఆలయంకి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆలయం వెలుపల ప్రాంగణం. మనం ఇదంతా కూడా ఆలయం మెట్లు, ఆలయంకి వెళ్ళే దారి. ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి వచ్చాము. ఇది ఆలయం వెలుపల దారి. ఇదంతా కూడా ధ్వజస్తంభం. ఇది స్వామివారి ఆలయం. శ్రీ 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 గణపతి దుర్గా సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయం. ఇది మొత్తం అంతా కూడా వెలుపలి భాగం, ధ్వజస్తంభం ఇదంతా. ఇది ఇలా ముందుకు వెళ్తే మనకి అక్కడ తులసి కోట ఉంటుంది. తులసమ్మ వారికి రోజు కూడా అక్కడ సాయంత్రం వేళ దీపారాధన చేయడం జరుగుతుంది. అలాగే మనం ఆలయం లోపల ప్రాంగణానికి వెళ్దాం. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మంగళవారం, ఆషాఢ మాసం సందర్భంగా మన ఆలయంలో దుర్గాదేవి అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. కావున ఇది లోపల ప్రాంగణం, ఆలయంలో లోపల ప్రాంగణం. భక్తులను కూడా తొలగించవలసిందిగా కోరుచున్నాం. ఆలయంలో మొదటగా వచ్చేది శ్రీ గణపతి స్వామివారు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ ఆలయంలో గణపతి స్వామివారికి ప్రార్థిస్తే మనం అనుకున్న కోరికలు తీర్చే దైవం శ్రీ గణపతి స్వామివారు. అందరూ కూడా స్వామివారిని బుధవారం నాడు ఇష్టదైవంగా కొలుస్తుంటారు. కాబట్టి ఈ ఆలయంలో బుధవారం నాడు స్వామివారికి ఉదయం క్షీరాభిషేకంతో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి శ్రీ దుర్గాదేవి అమ్మవారు. ఈ ఆలయంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారు ఈ గ్రామానికి గ్రామదేవత. ఇందిరానగర్ 5 గ్రామదేవత అయినటువంటి శ్రీ దుర్గాదేవి అమ్మవారికి మంగళవారం నాడు, ఈరోజు ఆషాఢ మాసం మంగళవారం నాడు పురస్కరించుకొని అమ్మవారికి శాకాంబరి అలంకరణతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. కాయగూరలు, ఆకుకూరలు, వివిధ రకాల పండ్లతో అమ్మవారిని శాకాంబరి రూపంలో అలంకరించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని తిలకించవలసిందిగా కోరుచున్నాం. అమ్మవారిని తిలకించి అమ్మవారి దివ్య దర్శనం చూసుకుంటారని తెలియజేస్తున్నాను. అమ్మవారికి భక్తులు ఆకుకూరలు, పండ్లు, అలాగే కాయగూరలు సమర్పించుకున్నారు. ఈ అమ్మవారు మన కోరికలు తీర్చే తల్లి దుర్గాదేవి. ఈ అమ్మవారిని అందరూ కూడా దర్శించుకుని జై దుర్గామాతకి జై. తదుపరి మనం ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శివాలయం. ఇప్పుడు మనందరం కూడా శివాలయంకి వెళ్దాం. శ్రీ భోగలింగేశ్వర స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రీ భోగలింగేశ్వర స్వామివారు ఇక్కడ ప్రధాన ఆలయం, శివాలయం. ఈ స్వామివారికి ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యం క్షీరాభిషేకంతో ఉదయం తొలి పూజ నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి అనుగ్రహ కృపాకటాక్షాలతో ఈ గ్రామం అంతా కూడా వెదజల్లుతుంది. అలాగే స్వామివారికి కోరిన కోరికలు తీరుస్తాడు ఈ స్వామివారు. అలాగే మనం నందీశ్వరుని కూడా తిలకించుకుందాం. ఇక్కడ ఆలయంలో నందీశ్వరుడు ఉన్నారు. మనందరం కూడా నందీశ్వరుని తిలకించుకొని శివాలయంకి వెళ్ళే ముందు నందీశ్వరుని దర్శించుకొని
శివుడిని చూస్తే మనందరం కూడా తరిస్తాము. ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.